హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఈరోజు నేను పండుగొప్ప చేప యొక్క ఇగురు అయితే చేశానండి. పండుగొప్ప వచ్చేసి చేపల్లో కల్లా చాలా టేస్టీ చేప అనేది మనం చెప్పగలము. ఎందుకంటే టేస్టీ చేపల్లో ఈ పండుగొప్ప వచ్చేసి ఫస్ట్ నెంబర్లో ఉంటుంది. చాలా మంచి టేస్ట్ అయితే ఈ చేప ఉంటుందండి. మనం రీసెంట్గా యానం వెళ్ళి తీసుకొచ్చిన ఈ చేపని ఈరోజు రెసిపీ అయితే మీకు చూపెట్టబోతున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ చేప ఏదైతే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నామో దాన్ని ఒక 4 to 5 టైమ్స్ బాగా కడిగేసామండి. కడిగేసి శుభ్రం చేసేసుకున్నామంట. కడగడానికి ముందు బాగా శుభ్రం చేసుకుని కడిగేసి ఈ విధంగా వైట్ కలర్లో వచ్చేసింది చూడండి చేప. దీన్ని రెడీ చేసుకున్నాము. రెసిపీ ఏదైతే ఉందో ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను అన్నమాట. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ఇప్పుడు మనం నిన్న యానం నుంచి తీసుకున్న ఫిష్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. అయితే కర్రీకి సంబంధించి ఇక్కడ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో తీసుకున్నాను నేను. ఇదిగోండి ఇవి ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇక్కడ మనం ఏదైతే కర్రీ చేస్తున్నామో ఈ ఫిష్ వచ్చేసి 1.5 కేజీకి మధ్యలో ఉంటుందండి. ఒక 1200-1300 గ్రామ్స్ ఉంటుంది. దీనికి నేను ఈ ఉల్లిపాయలు వచ్చేసి ఒక 400 గ్రామ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి ఒక 8 నుంచి 10 తీసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఈ కర్రీలో వేసుకున్నాయి. బాగా ఉడికిపోయిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మిరపకాయలు డైరెక్ట్గా తినేయచ్చు. ఇదిగోండి ఇది కొత్తిమీర. ఆ తర్వాత నేను దీంట్లో మెంతికూర వేస్తానన్నమాట. కర్రీలో మెంతికూర వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. దీంట్లో షేర్వాలో దీని యొక్క ఏమంటారు అది చేదు లైట్గా ఉంటుంది కదా. ఆ చేదు వల్ల షేర్వాకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది మెంతికూరకి. ఆ తర్వాత ఇదిగోండి అల్లం తీసుకున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి వెల్లుల్లి, ఆ తర్వాత ధనియాలండి, జీలకర్ర, ఆ తర్వాత కారం అండి నేను వాడబోయేది ఇప్పుడు. ఆ తర్వాత ఇది వచ్చేసి నువ్వులండి. ఆ తర్వాత ఇదిగో పసుపు, ఉప్పు రుచికి సరిపడగా వాడతాను. ఈ ఐటమ్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో నేను తీసుకుంటానండి. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ ఉంది, అలాగే వాటర్ ఉంది. ఈ ఐటమ్స్ నేను వాడతాను. ఇక్కడ నేను ఉల్లిపాయలు వచ్చేసి చాప్ చేసుకుంటున్నాను చూడండి. బాగా సన్నంగా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల షేర్వాలు బాగా కలిసిపోతాయి అన్నమాట. ఇవి చాలా త్వరగా కూడా ఉడుకుతాయి. ఉల్లిపాయలు అయిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అవి కోసేసుకున్నాను. దీన్ని మనం పెట్టుకుందాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో ఇది అల్లం వేసేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి ధనియాలు, ఆ తర్వాత జీలకర్ర, ఈ ఐటమ్స్ వేసేసానండి. వేసేసి దీంట్లోనే ఇక్కడ ఈ నువ్వుల పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి కారము, ఆ తర్వాత ఇదిగోండి పసుపు కూడా వేసేసాను. ఈ ఐటమ్స్ని ఇప్పుడు మిక్సీ చేసేసి మనం వంట ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడైతే పేస్ట్ కొట్టేసుకున్నాను. ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం కర్రీలోకి వాడేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద ఫిష్ వండుకోవడానికి అనుకూలంగా ఉండే పాత్రను అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను స్టవ్ వెలిగించాను.
ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాను దీని మీద. ఇవ్వండి, ఇది వేడెక్కింది. దీంట్లో నేను ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ మనం వండుతున్నది 1.5 కేజీన్నర చేప అండి. దీనికి ఒక 100 గ్రాముల ఆయిల్ అయితే బాగా పడుతుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫిష్లో. అయితే ఇక్కడ నేను ఫిష్ అంటున్నాను కానీ ఏ ఫిష్ ఇప్పటివరకు చెప్పలేదు, మీరు గమనించి ఉంటారు ఈ వీడియోలో. పండు గొప్ప అండి. ఇది మనం నిన్న తీసుకున్నాం కదా యానంలో తీసుకున్న ఫిష్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నేను వండుతున్నాను అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసేస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు కూడా నేను ఒక 400 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. కాబట్టి ఉల్లిపాయల్లో ఫస్ట్ మనము ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొడగవచ్చు. ఇక అది తెలిసిన విషయం కాబట్టి ఇక్కడ ఉప్పునైతే వేసేసాను నేను. ఉప్పు వేసేసి కాస్త దీన్ని సాటే చేద్దాము ఉల్లిపాయల్ని. అలాగే ఇప్పుడు నా ఛానల్ గురించి మీకు చెప్పబోయేది ఏంటంటే, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేయండి. అలాగే బెల్ బటన్ ఏదైతే ఉందో అది మీరు నొక్కుకొని పెట్టుకుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా చేరుతూ ఉంటాయి. ఈ విధంగా మీరు చేసుకొని పెట్టుకోండి దయచేసి. అలాగే కాస్త ప్రోత్సహిస్తే తప్పకుండా నేను యూట్యూబ్లో ముందుకెళ్తాను. ఒక్క 2 నిమిషాలు ఇలాగా మూత పెట్టేసి పెడతాను, ఆ తర్వాత కలుస్తాను. ఒక 3 to 4 మినిట్స్ దాకా అయిపోయిందండి. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వచ్చేసి ఈ విధంగా అయినాయి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి ఏదైతే ఉందో ఇటువంటి పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. అలాగే మెంతికూర వేస్తున్నాను చూడండి. మెంతికూర ఇప్పుడు ఎందుకు వేసానంటే ఇది కాస్త చేదుగా ఉంటుంది. మనం తర్వాత షేర్వాలో కొత్తిమీర వేసిన మాదిరిగా వేస్తే కనుక లైట్గా చేదు వస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఇక్కడ కాస్త ఫ్రై అయిపోయింది అనుకోండి, చేదు ఉండదు. ఇప్పుడు అందు గురించి వేసేసాను. దీని యొక్క టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఈ కర్రీలో వస్తుంది. ఎంతో బాగుంటుంది అన్నమాట. ఒకసారి అయితే తప్పకుండా మీరు ఫిష్ కర్రీ ఇదనే కాదు, ఏ ఫిష్ వండుకున్నా కూడా మెంతికూర వేసుకొని అయితే ఒకసారి చేసుకుంటే మీకు నేను చెప్పిన మాట వాస్తవం అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఈ మసాలా ఏదైతే ఉందో మనం నూరి పెట్టుకున్నాం కదా, మొత్తం అన్ని దీంట్లోనే వేసేసాం. ఇప్పుడు విడివిడిగా మనం ఏది వేసుకుని పనేం లేదు. కొన్ని మసాలా వేసేసాను చూడండి. మనం వండుతున్నది పండు గొప్ప అండి. ఇది చేప. ఇవ్వండి, మసాలా ఏదైతే ఉందో అది వేసేసి ఇంట్లో వేపుతున్నాను చూడండి ఈ విధంగా. అయితే ఉల్లిపాయలు మనము చికెన్ మటన్లో వేపినట్టుగా దోరగా వేయించుకోవద్దు. ఎందుకంటే ఫిష్లోకి ఆ విధంగా వేయించుకుంటే బాగోవు. ఈ విధంగా చేసి కాస్త వాటర్ ఎక్కువ వేసి సిమ్ మీద పెట్టేస్తే ఉల్లిపాయలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఇవ్వండి, ఇప్పుడు ఏదైతే మనం మసాలా మిక్సీ ఉంది కదా, దాంట్లో కాస్త వాటర్ వేసి ఈ విధంగా కాస్త తుమ్మేశాను అన్నమాట. దీంట్లో ఉన్న మసాలా కూడా కర్రీలోకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు ఒకసారి కర్రీ చేసుకొని చూడండి. సింపుల్ మసాలాలతోటి, ఎక్కువ మసాలాలు ఏమీ వాడలేదు మనం. లెర్నర్స్ కూడా ఈ విధంగా చేసుకుంటే ఎంతో మంచి
కర్రీని అయితే ఆస్వాదించగలరు వాళ్ళు. వాళ్ళకి ఏదో సీనియర్స్ వండినట్టుగా ఈ కర్రీ అయితే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఈ ఫిష్ ముక్కలు ఏదైతే ఉన్నాయో ఆ ముక్కలు వేసేస్తున్నాను. ఇది పండుగప్పు వచ్చేసి చాలా 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 టేస్టీ ఫిష్ అండి. దీంట్లో ముళ్ళు ఉండదు, కాస్ట్ కూడా ఎక్కువ. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం నార్మల్గా చెరువు చేపలు తీసుకుంటాం కదా, ఆ చేపల కన్నా కూడా దీని యొక్క కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. కిలో వచ్చేసి 700 to 800 ఉండొచ్చు. ఈ విధంగా జాగ్రత్తగా సరిదేసుకుంటే ముక్కలు పూర్తి అయ్యే వరకు, కర్రీ పూర్తి అయ్యే వరకు అదే ప్లేస్లో ఉండి కుక్ అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ముక్కలు విరగకుండా చాలా బాగుంటాయి. మనం ఈ విశాలమైన ఈ ఏదైతే గిన్నె ఉందో అది పెట్టుకున్నాం కాబట్టి మనకి కూర చాలా అనుకూలంగా ఉడుకుతుంది. ఇక్కడ ఇంకా కాస్త వాటర్ అయితే వేసేస్తున్నాను. దీనిపైన మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. ఒక 5 minutes అయితే అయ్యింది. నేను తీస్తున్నాను దీన్ని. ఇప్పుడు ఈ గిన్నె ఏదైతే ఉందో ఈ విధంగా మనం కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఇంకా కాస్త వాటర్ వేసేస్తున్నాను నేను, ఎందుకంటే ఒక 10-15 నిమిషాలు వండుదాము. ఈ లోపల ముక్కలన్నీ ఉడకాలి కదా. 15 నిమిషాలు వండిన తర్వాత కాస్త ఈ షేర్వా ఏదైతే ఉందో చిక్కబడుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక 10 నిమిషాలు అయింది. దీని పరిస్థితి ఏంటో చూద్దాము. అయితే ఈ మూమెంట్లో దీంట్లో ఒక కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర పుష్కలంగా వేసుకోండి. ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు దీన్ని కాస్త నేను కలుపుతాను. చూడండి, ఇలాగా మీరు నడుము తిప్పుతారు కదా డ్యాన్సర్లు, ఆ విధంగా వయ్యారంగా దీన్ని కదుపుకుంటే మంచి ముక్కల్లోకి మసాలా చేరుతుందన్నమాట. ఈ షేర్వా అంతా కూడా ముక్కల్లో చేరుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. అయితే దానికన్నా ముందు ఒకసారి కూడా చూసేసుకుంటాను. అవసరమైతే ఏమన్నా వేసుకుందాము. పడుతుందండి, ఉప్పు వేసుకుందాము. మళ్ళీ ఉప్పు కాస్త వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ కర్రీ వచ్చేసి దగ్గరకు వచ్చింది. ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది. అయితే లోపల కాస్త మూత పెట్టి కొంచెంసేపటి తర్వాత నేను కలుస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు అయిపోయింది. అయితే నేను ఫుల్ మీద వండేసాను. ఈ ఏదైతే షేర్వా ఉందో ఇది కూడా చిక్కబడిపోయింది. ఇంకా మనం స్టవ్ ఏదైతే ఉందో కట్టేసుకుందాము. ఇక్కడితోటి మన ఈ కర్రీ ఏదైతే ఉందో పూర్తయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడితోటి ఈ కర్రీ ఏదైతే ఉందో మనం ఈరోజు వండిన పండు గొప్ప తోటి ఇగురు వండాం కదా, ఇది పూర్తయిందండి. కర్రీ వచ్చేసి చాలా సూపర్గా వచ్చింది. ఇదిగో చూసారా, కాస్త చల్లారిన తర్వాత దీని లుక్ ఈ విధంగా ఉంది.
చాలా 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 సూపర్గా అయితే కర్రీ వచ్చిందండి. అలాగే ఒక ఫిషెస్లో ఒక మంచి టేస్టీ ఫిష్ అయితే మనం కనుక పండుగప్పని చెప్పొచ్చు మనము. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, గంట బటన్ నొక్కుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ గురించి నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండడం కూడా మీరు మర్చిపోవద్దు అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.